వైజాగ్ జిఆర్టీ షోరూమ్ లో లక్కీ డ్రా జరిగింది కదండి. అందులో కారు గెలుచుకున్న విజేతలు ఇద్దరనమాట. అందులో వి అవినాష్ గారు, డి కొండమ్మ. వీళ్ళిద్దరికి కార్ అయితే గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత అంతమందిలో యూట్యూబర్ విజయలక్ష్మి అనేసరికి ఒకసారి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలే మనం నర్సరీ స్టూడెంట్ కదా, యూట్యూబ్ లోని ఒకసారి అంతమంది ముందు పిలిచేసరికి కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ లక్కీ డ్రాలోని 20 మందికి 10 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడం జరిగిందండి. అందులోని 20వ విన్నర్‌ని అయితే నేనే తీశాను. ఎం ఇందిరాదేవి గారు, ఈస్ట్ పాయింట్ కాలనీ, విశాఖపట్నం అండి. ఈ లక్కీ డ్రాలో 90 మంది విజేతలు ఉన్నారండి. ఇందులో ఇద్దరికి కార్స్, నలుగురికి డైమండ్ నెక్లెసెస్, నలుగురికి బైక్స్ అండ్ 20 మెంబర్స్‌కేమో 10 గ్రామ్స్ చొప్పున ఒక్కొక్కరికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 100 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ 60 మెంబర్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు గోల్డ్ షాపులు వీడియోలు చేస్తూ ఉంటాను కదా, గోల్డ్ ఐటమ్స్ గురించి. అయితే ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్‌తో అయితే వచ్చాననమాట. మనకి 20వ తారీఖున, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున మంగళవారం రోజు సాయంత్రం 5:30 నుంచి మనకి ఈ లక్కీ డ్రా అనేది జిఆర్టీలో కండక్ట్ చేశారండి. ఇది ఎక్కడ బ్రాంచ్ అంటే మనకి ఆసిల్మెట జంక్షన్ దగ్గర మనకి మేఘాలయ హోటల్ ఉంది కదా, దాని పక్కనున్న జిఆర్టీలో అయితే. అండ్ కూపన్స్ వేసేవారే కాదండి, వెయ్యని వారు కూడా. అంటే వీళ్ళు జిఆర్టీ వాళ్ళు మనకి 10 ఇయర్స్ అయింది ఇక్కడ వైజాగ్ లో బ్రాంచ్ స్టార్ట్ చేసి. మనకి ఫస్ట్ టైం అయితే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ ఈవెంట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలిసిందనుకోండి, మీరు నెక్స్ట్ టైమ్ పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం అయితేనండి షూట్ చేయడం ఒక రోజు అయితే, నెక్స్ట్ డే మొత్తం అంతా కూడా నాకు ఎడిటింగ్ చేయడము, థంబ్నెయిల్ చేసుకోవడం అండ్ మ్యూజిక్ ఎక్కడైతే అక్కడ తగ్గించడం, ఇదంతా చాలా ప్రాసెస్ అయిపోయింది అనమాట. అయినా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం, చాలా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ అండి, మా మదర్ వాళ్ళు ఉన్న ఏరియా. అక్కడ నుంచి ఒక కస్టమర్ అయితే, పెందుర్తి నుంచి అయితే ఇద్దరు, ఎన్ఏడి శాంతినగర్ నుంచి అయితే ఇద్దరికి వచ్చిందనమాట. ఇందులో ఒకరికి బైక్ కూడా వచ్చింది. మాధవదార్ నుంచి అయితే ఇద్దరు విన్నర్స్ అయితే ఉన్నారు. ఇందులో ఒకరికి బైక్ కూడా వచ్చిందనమాట. పిఎం పాలెం నుంచి ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు. రామా టాక్సీ నుంచి అయితే ఇద్దరు కస్టమర్స్, మద్దెలపాలెం నుంచి అయితే ఇద్దరు కస్టమర్స్, తగరపు వలస నుంచి అయితే ఇద్దరు కస్టమర్స్, ఎల్లమంచిలి అండ్ సీతమ్మధార, అందరికీ తెలుసు కదా సీతమ్మధార, అక్కడి నుంచి ఇద్దరు కస్టమర్స్ ఉన్నారండి. మధురవాడ నుంచి ఒక కస్టమర్ ఉన్నారు. అనకాపల్లి నుంచి అయితే ఒక కస్టమరు, గాజువాక నుంచి అయితే ఒక కస్టమరు, ఎంవివి సిటీ అక్కడి నుంచి అయితే ఒక కస్టమర్ ఉన్నారు. విజయనగరం నుంచి అయితే ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు. అందులో ఒకరికైతే 2 lakhs వర్త్ డైమండ్ నెక్లెస్ సెట్ కూడా వచ్చిందండి. శాంతినగర్ నుంచి అయితే ఒక కస్టమర్ ఉన్నారు. మనకి మాతయ్యపాలెం నుంచి అయితే ఒక విన్నర్ అయితే ఉన్నారు, వాళ్ళకైతే బైక్ వచ్చిందండి. పిఎం పాలెం నుంచి అయితే ఒక కస్టమర్ ఉన్నారు, 10 గ్రామ్స్ గోల్డ్ అయితే విన్ అయ్యారు. శ్యామల వలస దగ్గర నుంచి ఒక కస్టమరు, డాబా గార్డెన్స్ నుంచి ఒక కస్టమర్ ఉన్నారు. ఎంవిపి కాలనీ నుంచి 10 గ్రామ్స్ గోల్డ్ అయితే వాళ్ళు గెలుచుకున్నారనమాట. మంగాపురం కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, శ్రీకాకుళము, ముడసర్లలోవ, మద్దిలిపాలెం, ఇలా అయితే కొంతమంది మాత్రమే వాళ్ళ ఏరియాని అయితే మెన్షన్ చేశారు. నో ఇష్యూ అండి, మనకి పేరు రాస్తే సరిపోతుంది అనమాట. కూపెన్ నెంబర్ ఏంటంటే మనకి ఈ కూపెన్ తో పాటు పక్కన అటాచ్ అయ్యి ఇంకో కూపెన్ ఉంటుంది అనమాట. అది మన దగ్గర ఉంటుంది. కూపెన్ లక్కీ డ్రాలా వేసేస్తామన్నమాట. ఈ 2 నెంబర్లు చూసి వాళ్ళు బిల్ అది చూసి మనకి పిలవడం అనేది జరుగుతుంది. మనం ఏరియా రాయలేదు, అలా రాయలేదు, ఏమీ లేదనమాట. మనకి కూపెన్ అక్కడ సెలెక్ట్ అయిపోతే సరిపోతుంది. అసలు ఈ కూపెన్స్ ప్రాసెస్ ఏంటన్నది మీకు ఈ ఫోటో అయితే పెడతానండి. మనకి కూపెన్స్ అయితే ఇలా ఉంటాయి. దీనికి అటాచ్ అయ్యి స్మాల్ కూపెన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు డ్రాలో మీకు తీసేది నేను ఈ పిక్ ని అయితే యాడ్ చేస్తాను. ఇందులో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రాస్తారు. ఈ కూపెన్ పైన అయితే మన నెంబర్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఇంగ్లీష్ లోని, తెలుగులోని అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నది నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను. మీరు ఒకసారి అయితే చూడండి. ఇందులో మనకి షార్ట్ కట్లు అయితే నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో అయితే మనకి ఇది కండక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ కూపెన్స్ అందులో వేసేస్తాము. ఒక్కొక్క ప్లేస్ లోనే ఒక్కొక్క టైంలో అయితే లక్కీ డ్రా తీయడం జరిగింది. మనకి 3 days ముందు అయితే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. నాకు అలాగే ఇన్ఫార్మ్ చేశారు. మనకి ఈ వైజాగ్ లో అయితే మటుకు ఈ మేఘాలయ హోటల్ పక్కన బ్రాంచ్ లో అయితే మనకి 20వ తారీఖు, ఫిబ్రవరి 20వ తారీఖున 2024 లోని మనకి కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. పర్టికులర్ గా మెన్షన్ చేయడానికి కారణం అంటే, వీడియో తర్వాత చూసిన వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. తనకి డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు కూడా ఈ కూపెన్స్ అన్నో కలెక్ట్ చేసుకున్నారు. టోటల్ 42 days అయితే ఈ క్యాంపెయిన్ అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసరికి టోటల్ కూపెన్స్
1,94,000 కూపన్స్ అయితే కలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ ఏది పర్చేస్ చేసినా మనకి ఎవ్రీ 5,000కి అయితే ఒక కూపన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ అయితే 2 కార్లండి. మహీంద్రా XUV 300 అనమాట. 2 కార్స్ అనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 4 డైమండ్ సెట్స్ అనమాట. అవి వర్త్ ఏమో 2 lakhs రూపీస్. థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 4 బైక్స్ 125cc టీవీఎస్ జూపిటర్ బైక్స్ అనమాట. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసరికి 10 grams గోల్డ్ 20 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పర్సన్కి కూడా మనకి ఇక్కడ ఒక్కొక్క విన్నర్కి కూడా 10 గ్రాముల గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత 60 మెంబర్స్కి 60 మందికి మనకి 100 grams సిల్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అందరినీ కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే టోటల్ కస్టమర్స్కి 90 మెంబర్స్ కస్టమర్స్కి అయితే ఇక్కడ మనకి ఈ గిఫ్ట్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. GRT షోరూంలో జరిగిన ఈవెంట్ అంతా కూడా అండి షూట్ చేసి నేనైతే గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 కార్స్ కదా ఫస్ట్ ప్రైజ్ కింద. మనకి ఫస్ట్ కార్ వచ్చేసరికి వి అవినాష్ గారికి వచ్చింది, కంగ్రాచులేషన్స్ సార్. అలాగే సెకండ్ కార్ వచ్చేసరికి డి కొండమ్మ గారు విశాఖపట్నం, కంగ్రాచులేషన్స్ మేడం. ఈ 2 కార్స్ కూడా గెస్ట్ జగన్మోహన్ గారు తీశారనమాట. థ్యాంక్ యూ సార్. వచ్చేసరికి డైమండ్ సెట్ వచ్చేసరికి మనకి వి అర్షిత అండి. ఈ మేడం ఏంటంటే డైమండ్ సెట్స్ లో ఫస్ట్ విన్నర్ ఈవిడ అనమాట. షోరూమ్ లో ఉన్న చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. తర్వాత వచ్చేసరికి బి శ్రీను విశాఖపట్నం, ఎం రమణ లక్ష్మీనగర్ నుంచి, గౌతమ్ మాలిక్ ఫోర్త్ ప్రైజ్ విజయనగరం నుంచి అనమాట. 3 బైక్స్ వచ్చేసరికి బర్లా అశోక్ గారు మాతయ్యపాలెం అనమాట. తర్వాత వచ్చేసరికి తిరుపతి రావు గారు మాధవదార నుంచి తీసుకున్నారు. తర్వాత మధు శ్రీలత గారు, ఆవిడ థర్డ్ ప్రైజ్ బైక్ తీసుకున్నారు. పి రత్నమాల, ఈవిడ అన్నిటి నుంచి అయితే మనకి బైక్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసరికి 20 మెంబర్స్ వరకు నేను గోల్డ్ వాళ్ళ విన్నర్స్ అయితే నేను ఇక్కడ చెప్తానండి. మిగిలిన వాళ్ళు 60 మెంబర్స్ అయితే వీడియోలో చూడండి. మీకు అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా, స్పీడ్గా అయితే చదివేస్తాను. ఇక్కడ 10 grams గోల్డ్ అయితే స్టార్ట్ అయింది మనకి. ఫస్ట్ విన్నర్ అయితే జె శ్రావణి గారు యాక్సిస్ బ్యాంక్ పిఎం పాలెం అనమాట. సెకండ్ విన్నర్ ఏమో వెంకట్రావు గారు శ్యామల వలస నుంచి, థర్డ్ రహమాన్ గారు, తర్వాత శ్వేత చక్రవర్తి గారు, తర్వాత వై కళ్యాణి గారు, తర్వాత రామలక్ష్మి తగరపు వలస, సిహెచ్ కావేరి పెందుర్తి, ఆర్ రామచంద్ర, తర్వాత కస్టమరు పిసిహెచ్ఎస్ రావు గారు డాబా గైడెన్స్ నుంచి అనమాట, బి సుప్రియ, తర్వాత బాలరాజు గారు, తర్వాత వచ్చేసరికి లక్ష్మి. ఏరియా పేర్లు అవి చాలా మంది రాయలేదండి, అందుకని వాళ్ళు అనౌన్స్ చేయలేకపోయారు. తర్వాత పి నాగమణి గారు, జె శ్రావణి గారు, కె శ్రీనివాస్ గారు, వెంకట. ఈ కస్టమర్ పేరు సరిగ్గా రాయలేదంట, అందుకని ఏరియా పేరు రాశారు అండ్ కూపెన్ నెంబర్ కూడా చెప్పారనమాట. వెంకటపాలెం మంగాపురం కాలనీ, కూపెన్ నెంబర్ వచ్చేసరికి 140560 అనమాట. తర్వాత ఈ రవికుమార్ గారు, ఈయన కూపెన్ నెంబర్ 147436 అనమాట. తర్వాత హరీబు రహమాన్ గారు. తర్వాత ఏం జరిగిందంటే, నేను షూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే యూట్యూబర్ విజయలక్ష్మి గారు అని అయితే పిలవడం జరిగిందనమాట. యూట్యూబర్ విజయలక్ష్మి గారు, నేను అసలు నా మైండ్కి వెళ్ళలేదనమాట. నేను ఏదో షూట్లో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. అనూష మేడం గారు ఏంటంటే యూట్యూబర్ విజయలక్ష్మి గారు అంటే పక్కన నాకు అక్కడ స్టాఫ్, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఒకసారి నేను షాక్ అయ్యాను అనమాట. యూట్యూబర్ విజయలక్ష్మి, మనం యూట్యూబ్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని నర్సరీ క్లాస్లో ఉన్నాము. ఫస్ట్ టైం అంతమందిలో యూట్యూబర్ విజయలక్ష్మి అని పిలిచేసరికి ఒకసారి మనం కొంచెం షాక్ గురయ్యాం అనమాట. అయితే అందులోని 10 grams గోల్డ్ కాయిన్స్, ఇవన్నీ కూపన్స్ తీయడానికి గెస్ట్లు పిలిచారండి అక్కడ. అందులో ఈ 21 కస్టమర్ కూపెన్ తీయడానికి అయితే నన్ను అక్కడ పిలిచారు. యూట్యూబర్ విజయలక్ష్మి, ఆ యూట్యూబర్ అనే వర్డ్ వినేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాం అనమాట. అలా జరిగింది. అయితే నేను తీసిన కూపెన్ లో విన్నర్ పేరు వచ్చేసరికి ఎం ఇందిరాదేవి గారు, ఈస్ట్ పాయింట్ కాలనీ విశాఖపట్నం అనమాట. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా హ్యాపీగా, అంటే కూపెన్ తీస్తే నాకు ఇంత హ్యాపీగా అనిపించింది కదా, నేను తీసిన కూపెన్ విన్నర్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా మీరు నా ఛానల్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి ఏంటంటే, ఇంకా మిగిలిన సిల్వర్ ఉన్నారు కదా 60 మెంబర్స్ని వీడియోలో అయితే చూసేయండి. షోరూంలో జరిగిన ఈవెంట్ అంతా కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశానండి. ఒకసారి విజిట్ చేసి 100 grams సిల్వర్ విన్నర్స్ని అయితే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది మీ విజయలక్ష్మి.